క్షేత్రం. ఇదే ఆ దేవదేవుడి మహిమాన్విత దివ్యధామం. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. సింహాకారంలో ఉన్న పర్వతం కనుకని ఈ క్షేత్రానికి సింహాచలం అనే పేరు ఏర్పడిందని అంటారు. ఇక్కడ స్వామి వెలయడానికి గల పురాణ గాథను పరిశీలిస్తే నారాయణ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు చిత్రహింసలకు గురి చేసేవాడు. అలా ఓ సందర్భంలో సముద్రంలో ప్రహ్లాదుణ్ణి విసిరివేయమని భటులను ఆజ్ఞాపిస్తాడు హిరణ్యకశిపుడు. అంతటా ప్రహ్లాదుడు వైకుంఠపతిని ప్రార్థించగా వరాహ నృసింహ స్వరూపుడై గరుడునిపై వేంచేస్తాడు నారాయణుడు. ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు గరుడునిపై నుంచి ఒక్క ఉదుటున దూకి వదులవుతున్న పట్టు పీతాంబరాలను ఓ చేత పట్టుకుని మరో చేతితో ప్రహ్లాదుడికి ఆపన్నహస్తం అందించాడు. అలా స్వామి ఇక్కడ ప్రహ్లాద వరదుడిగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులను సంహరించిన దైవావతార మూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. అదిగో అదిగో సింహాచలము, శ్రీవరాహ నరసింహుని దివ్యక్షేత్రము. అదిగో అదిగో సింహాచలము, శ్రీవరాహ నరసింహుని దివ్యక్షేత్రము. హరిహరి ఓ నారాయణ ఆదిదేవుడా, దేవా కరుణించి మమ్మేలు కమలలోచన. స్వామి హరిహరి ఓ నారాయణ ఆదిదేవుడా, కరుణించి మమ్మేలు కమలలోచన. అలా ప్రహ్లాదుడి చేత తొలి పూజలందుకున్న వరాహ నృసింహుడు కాలక్రమంలో భూగర్భంలో ఒదిగిపోయాడు. ఆ తరువాతి కాలంలో ఇదే సింహాచల క్షేత్రమయ్యింది. భక్తుల పాలిట కల్పవృక్షమయ్యింది. భక్తజన రక్షణార్థం వెలసిన స్వామి కలియుగంలో చందనమూర్తిగా దర్శనమిస్తాడు. అందుకు విశేషమైన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. ఏడాదికి ఒకమారు మాత్రమే నిజరూపంతో దర్శనమిచ్చే ఆ స్వామికి జరిగే చందనోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే చందనోత్సవ వైభవం వర్ణనాతీతం. ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు వెలసిన వరాహ నృసింహమూర్తి ఆ తరువాత ఎన్నో యుగాల పాటు ఓ పుట్టలో నిక్షిప్తమై ఉన్నాడు. ఆ తరువాతి కాలంలో షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవ చక్రవర్తి అప్సరస ఊర్వశి సమేతుడై సింహాచల ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇక్కడ స్వామివారి ఉనికిని గుర్తించి పుట్టమన్నును తొలగించాడు. అలా బయల్పడిన స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పరిపరి విధాలుగా పూజించాడు. అలా స్వామి పునర్దర్శనం లభించిన పుణ్యదినమే వైశాఖ శుద్ధ తదియ. పురూరవ చక్రవర్తికి స్వామి సాక్షాత్కరించి పుట్టమన్నుకు సమతూకమైన చందనాన్ని తనకు అర్పించవలసిందిగా, కేవలం వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే తన నిజరూప దర్శనాన్ని చేసుకొనవలసిందిగా ఆజ్ఞాపించాడు. నాటి నుంచి గర్భాలయంలో కొలువై ఉన్న వరాహ లక్ష్మీ నృసింహస్వామి కేవలం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే నిశ్చందనుడై భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నాడు.